మీరు గనక హాలీవుడ్ న్యూస్ ఆర్టికల్స్ని ఫాలో అయ్యే వాళ్ళు అయి ఉంటే రీసెంట్గానే రిలీజ్ అయిన క్రిస్టోఫర్ నోలన్ యొక్క ఒడిస్సీ సినిమాలో కాస్టింగ్ యాక్యురేట్గా లేదు, కేవలం అవార్డ్స్ కోసమే బ్లాక్ మరియు ఎల్జీబీటీక్యూ యాక్టర్స్ని అతను తీసుకున్నాడు అని చాలా ఎక్కువగానే వినుంటారు. ఇమాజిన్ మీరు మీ ఫ్రెండ్ కలిసి ఆస్కార్స్కి ఏ సినిమాలు నామినేట్ అవుతున్నాయా అని చూస్తున్నారు. ఫైనల్లీ నామినేషన్స్ లిస్ట్ అయితే వచ్చింది, కానీ మీ ఫ్రెండ్కి నచ్చిన సినిమా నామినేషన్స్లో లేదు. దానికి ఫ్రస్ట్రేట్ అయిన మీ ఫ్రెండ్ ఈ అవార్డ్స్ అన్ని రిగింగ్రా, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి కావాలనే కొన్ని సినిమాల్ని నామినేట్ చేస్తారు అని అంటున్నాడు. మీరు మాత్రం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా అలా చూస్తున్నారు. ఎందుకంటే మీకు ఈ ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ అవ్వాలంటే ఏ క్రైటీరియన్ ఫాలో అవ్వాలి, నామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని మీకు తెలుసు. ఏంటి అసలు తలా తోక లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియోలో మనం అసలు ఆస్కార్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఈ ఆస్కార్ అవార్డ్స్కి నామినేషన్స్ ఎలా జరుగుతాయి, అలా నామినేషన్స్లో ఉండాలంటే ఏ క్రైటీరియా ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఇంకా వీడియో మొదలు పెడదాం రండి. ముందుగా మనం ఆస్కార్స్ హిస్టరీలోకి వచ్చేస్తే 1927లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే ఒక సంస్థని స్థాపించారు. 1929 నుంచి వాళ్ళు ఈ ఆస్కార్ అవార్డ్స్ని ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వడాన్ని స్టార్ట్ చేయడానికి వెనక అసలు ఉద్దేశం ఆర్ట్ని ఎంకరేజ్ చేయడం కాదు. అప్పట్లో హాలీవుడ్కి రెండు పెద్ద సమస్యలు ఉండేవి. ఒకటి వచ్చేసరికి సెన్సార్షిప్ ఇష్యూస్. యూఎస్లో ఉన్న ఒక్కో స్టేట్ ఒక్కో సెన్సార్ బోర్డులో వర్క్ అయ్యేది. అంటే ఒక్కో స్టేట్లో వాళ్ళకి నచ్చినట్లు సీన్స్ని ట్రిమ్ చేయమని చెప్పేవాళ్ళు. దాన్ని ఎలాగైనా ఓవర్కమ్ చేయాలని చెప్పి వాళ్ళే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ సెరమనీని కండక్ట్ చేసి, మేము హై క్వాలిటీ మూవీస్ని మాత్రమే ప్రజల దగ్గరికి తీసుకువస్తున్నాము, మేము సెన్సర్షిప్ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నాము, మా ఈ అవార్డ్సే వాటికి నిదర్శనం అని చెప్పాలనుకున్నారు. రెండోది అక్కడ క్యాస్ట్ అండ్ క్రూ మధ్య కోఆర్డినేషన్ కోసం. అప్పట్లో హాలీవుడ్ స్టూడియోస్లో ఉన్న డిఫరెంట్ క్రాఫ్ట్లో పనిచేసే పీపుల్, అంటే యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత యూనియన్స్ పెట్టుకుంటాం అనేవాళ్ళు. సో వీళ్ళందరి మధ్య ర్యాపో బాగుండాలని చెప్పి ఈ అవార్డ్స్ని అయితే సెటప్ చేసి డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో ఒక సెంట్రల్ బోర్డు ఉండేది. ఏ సినిమాకి అవార్డ్స్ రావాలి అనేది వాళ్ళే జడ్జ్ చేసేవారు. కానీ మెల్లమెల్లగా కాలానికి అనుకూలంగా ఈ జడ్జింగ్ ప్రాసెస్ని కూడా వాళ్ళు మార్చారు. ప్రజెంట్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఈ అకాడమీ అవార్డ్స్లో మొత్తం 19 కేటగిరీలు ఉంటాయి. ముందు నామినేషన్ ఫేజ్ ఉంటుంది. ప్రతి కేటగిరీకి యూజువల్గా 5 ఫైనల్ నామినేషన్స్ ఉంటాయి. బెస్ట్ పిక్చర్కి మాత్రం 10 ఫైనల్ నామినేషన్స్ ఉంటాయి. బేసికలీ ఏ క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళు ఆ పర్టిక్యులర్ కేటగిరీలో టాప్ 5 నామినేషన్స్ ఏమేమి రావాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ ఉన్నారనుకోండి, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో ఎవరెవరు నామినేట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేస్తారు. సేమ్ ఏ డైరెక్టర్స్ నామినేట్ అవ్వాలని చెప్పి డైరెక్టర్సే చెప్తారు. అలాగే ఏ పర్టికులర్ కేటగిరీలో ఎవరెవరు నామినేట్ అవ్వాలని ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళే చెప్తారు. బెస్ట్ పిక్చర్కి మాత్రం మొత్తం అందరూ, అంటే రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ నామినేషన్స్ని అయితే చెప్తారు. సో ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కేటగిరీలో ఉన్న ఒక పర్టికులర్ క్రాఫ్ట్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన సినిమాని ఆర్ నచ్చిన పర్సన్ని నామినేట్ చేస్తారు. తర్వాత డ్రూప్ క్వాటా ఫార్ములా అని ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బట్టి ఎవరి పేరు ఆర్ ఏ సినిమా పేరు ఎక్కువ మంది నామినేట్ చేశారు అని చెప్పి చూస్తారు. అలా ఎక్కువ మంది నామినేట్ చేసిన టాప్ 5 నామినేషన్స్ మాత్రం వాళ్ళు ఫైనల్ నామినేషన్స్ గా పెడతారు. తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్ లో మాత్రం మొత్తం అన్ని కేటగిరీలో ఉన్న వాళ్ళు ఓట్స్ వేస్తారు. అంటే యాక్టర్స్ ఓట్స్ వేస్తారు, డైరెక్టర్స్ ఓట్స్ వేస్తారు, రైటర్స్ ఓట్స్ వేస్తారు. ఇలా మొత్తం అందరూ కలిపి ప్రతి కేటగిరీలో ఎవరు విన్నర్ అవ్వాలి అని చెప్పి ఉన్న 5 నామినేషన్స్ లోని వాళ్ళు ఓట్లు వేస్తారు. ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఏ పర్టికులర్ మూవీకి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళే విన్నర్ అవుతారు. బెస్ట్ పిక్చర్ ని డిసైడ్ చేయడానికి మాత్రం ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ముందే చెప్పుకున్నాం కదా, అన్ని కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ బెస్ట్ పిక్చర్ కోసం నామినేషన్స్ చేస్తారని చెప్పి. అలా నామినేషన్ చేసిన తర్వాత దీనికి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మీ నెంబర్ 1 చాయిస్ ఈ టాప్ 10 నామినేషన్స్లో ఏ సినిమాకి ఇస్తారు, నెంబర్ 2 చాయిస్ ఏ సినిమాకి ఇస్తారు, నెంబర్ 3 చాయిస్ ఏ సినిమాకి ఇస్తారు. ఇలాగా వాళ్ళు ఉన్న 10 సినిమాల్ని వాళ్ళ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో పెడతారు అనమాట. తర్వాత ఓట్స్ కౌంట్ చేసినప్పుడు ముందు ఫస్ట్ చాయిస్గా ఉన్న సినిమాలు ఆ ఓట్స్ని లెక్క పెడతారు. ఏ సినిమాకైనా 50% కన్నా ఎక్కువ ఓట్స్ వచ్చాయని చూస్తారు. ఒకవేళ ఏ సినిమాకి 50% కన్నా ఎక్కువ ఓట్స్ రాకపోతే తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్గా పెట్టిన సినిమాలు ఉంటాయి కదా, ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తారు.
కలెక్ట్ చేసి ఈ ముందున్న ఓట్స్కి యాడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏ సినిమాకైనా 50% ఓట్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి అని చూస్తారు. ఒకవేళ వస్తే ఆ సినిమాని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఏ సినిమాకి ఇప్పటికీ 50% ఓట్స్ రాకపోతే మళ్ళీ థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్స్ చెక్ చేస్తారు. అలా 50% ఓట్స్ ఏదో ఒక సినిమాకి వచ్చే వరకు వాళ్ళు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటారు. వన్స్ ఒక సినిమాకి 50% ఓట్స్ వచ్చేసాక ఆ సినిమాని బెస్ట్ పిక్చర్ కింద డిక్లేర్ చేసి ఆ సినిమాకి అయితే అవార్డు ఇస్తారు. ఇప్పుడు మనం కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్లోకి వెళ్దాం. అదే ఆస్కార్లో సినిమా అసలు నామినేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఉండాల్సిన రిప్రజెంటేషన్ స్టాండర్డ్స్. ఒడిస్సీ సినిమాకి వచ్చిన బ్యాక్లాష్ కూడా ఈ స్టాండర్డ్స్ గురించే. వీటిలో 4 స్టాండర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఏ ఆన్ స్క్రీన్ రిప్రజెంటేషన్. లీడ్ యాక్టర్ లేదా 30% ఆఫ్ ది సెకండరీ క్యాస్ట్ అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్ వల్ల అయి ఉండాలి, లేదా స్టోరీ లైన్ అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్కి సంబంధించింది అయి ఉండాలి. స్టాండర్డ్ బి క్రియేటివ్ లీడర్షిప్ అండ్ క్రూ. డిపార్ట్మెంట్ హెడ్స్లో అంటే మేకప్ హెడ్, కాస్ట్యూమ్ హెడ్ వీళ్ళలో 30% అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్ వాళ్ళు అయి ఉండాలి, లేదా జనరల్ క్రూలో 30% అండర్ రిప్రజెంటెడ్ వాళ్ళు అయి ఉండాలి. స్టాండర్డ్ సి ఇండస్ట్రీ యాక్సెస్. ఈ మూవీని తీస్తున్న స్టూడియో వాళ్ళు పెయిడ్ ఇంటర్న్షిప్ లేదా అప్రెంటిస్షిప్ లేదా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. జనరల్ గా ఈ స్టాండర్డ్ నే ప్రతి స్టూడియో లూప్ హోల్ గా వాడుతూ ఉంటుంది. స్టాండర్డ్ డి ఆడియన్స్ డెవలప్మెంట్. హౌస్ నుంచి మార్కెట్ చేసేవాళ్ళు లేదా పబ్లిసిటీ చేసేవాళ్ళు లేదా డిస్ట్రిబ్యూషన్లో డైవర్సిటీ ఉండాలి. అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్ అంటే ఉమెన్ లేదా రేషియల్ మైనారిటీస్ లేదా ఎల్జీబీటీక్యూ లేదా డిజేబుల్డ్ పీపుల్ వీళ్ళనమాట. ఈ 4 స్టాండర్డ్స్లో ఏదో 2 స్టాండర్డ్స్ మీట్ అయితే చాలు ఆ సినిమా నామినేషన్స్కి ఎలిజిబుల్. ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 2015 మరియు 2016 అకాడమీ అవార్డ్స్లో, అకాడమీ అవార్డ్స్ అంటే బేసిక్లీ ఆస్కార్ అవార్డ్సే, వాటిలో యాక్టింగ్ కేటగిరీలో ఉన్న అన్ని నామినేషన్స్ కేవలం వైట్సే ఉన్నారు. అప్పుడు ఆస్కర్స్ కేవలం వైట్ పీపుల్ సైడే తీసుకుంటుంది అని ఒక బ్యాక్లాష్ వచ్చింది. ఈ బ్యాక్లాష్ రావడం వల్ల వాళ్ళు ఈ స్టాండర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఆస్కర్స్ అనగానే మనకు గుర్తొచ్చే మరొక విషయం RRRలోని నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు రావటం. ఈ జర్నీ అయితే అంత సింపుల్గా సాగలేదు. ఈ ఆస్కర్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీ కోసం ప్రతి కంట్రీ వాళ్ళ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్ని నామినేషన్స్కి పంపిస్తాయి. వాటిలోంచి సేమ్ ఇదివరకు చెప్పుకున్నట్టే ఫైనల్ 5 నామినేషన్స్ అయితే బయటకు తీస్తారు. సో RRR సినిమా అయితే యూఎస్లో కూడా రిలీజ్ అయింది. జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాని చాలా ప్రైజ్ చేశారు. దాంతో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా FFI వాళ్ళు ఈసారి ఈ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్కి RRRనే ఇండియా వైపు నుంచి నామినేట్ చేస్తారు అనుకున్నారు. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు RRRని నామినేట్ చేయలేదు. ఒక గుజరాతీ ఆర్ట్ ఫిల్మ్ని అయితే నామినేట్ చేశారు. జనరల్గా FFI వాళ్ళు కమర్షియల్ ఫిల్మ్స్ని అయితే ఈ నామినేషన్స్కి పంపించరు. వాళ్ళు స్మాల్ బడ్జెట్తో వచ్చిన ఆర్ట్ ఫిల్మ్స్ని యూజువల్గా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే RRR టీం ఇలా ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు తమను నామినేట్ చేయలేదు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు ఈ ప్రాసెస్ని బైపాస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇలా డైరెక్ట్గా నామినేషన్స్కి వెళ్ళాలంటే యూఎస్లో ఉన్న 6 మేజర్ మెట్రో సిటీస్లో ఏదో ఒక సిటీలో ఏదో ఒక థియేటర్లో వారం రోజులు కంటిన్యూస్గా ఈ సినిమా స్క్రీన్ అవ్వాలి. అందులోనూ రోజుకి 3 షోలు. ఆ 3 షోల్లో కూడా అట్లీస్ట్ ఒక్క షో అయినా ప్రైమ్ టైం అంటే 6 PM to 10 PM మధ్య స్క్రీన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ సినిమా నామినేషన్స్కి వెళ్ళడానికి ఎలిజిబుల్. దానికి RRR వాళ్ళు లాస్ ఏంజలస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సిటీలో సినిమాని కమర్షియల్గా రిలీజ్ చేశారు. తర్వాత ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. యూజువల్గా హాలీవుడ్ సినిమాల్లో పాటలన్నీ ఎండ్ క్రెడిట్స్ రోల్ అవుతున్నప్పుడు వస్తాయి. కానీ RRRలో నాటు నాటు పాట మాత్రం స్టోరీలో ఇంటిగ్రేట్ అయ్యి సినిమా మధ్యలో రావడం వాళ్ళకి కొత్తగా అనిపించింది. అలాగే నాటు నాటు సిగ్నేచర్ స్టెప్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. రాజమౌళి గారు ఈ సినిమాని బెస్ట్ పిక్చర్ మరియు బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో కూడా పుష్ చేయాలని ట్రై చేశారు. కానీ చివరికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఫైనల్ 5 నామినేషన్స్లో అయితే ప్లేస్ సంపాదించుకోగలిగింది. అలాగే ఆ సంవత్సరం వచ్చిన గోల్డెన్ గ్లోబ్స్ మరియు క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్లో కూడా నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్స్ని సొంతం చేసుకుంది. ఇంకా ఫైనల్లీ మార్చ్ 12, 2023 స్టేజ్ పైన నాటు నాటుని లైవ్లో పెర్ఫామ్ చేశారు. అండ్ ద మూమెంట్ హ్యాస్ కమ్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుని విన్నర్గా డిక్లేర్ చేశారు. తర్వాత చాలామంది హాలీవుడ్ వాళ్ళతో పాటు రాజమౌళి గారు కూడా స్టంట్ కొరియోగ్రఫీకి అవార్డు ఇవ్వమని అకాడమీ వాళ్ళని అప్పీల్ చేశారు. ఇంకా అకాడమీ వాళ్ళు అయితే
2028 నుంచి వాళ్ళ 100th యానివర్సరీ సందర్భంగా అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ అనే ఒక కొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు చెప్పారు. అండ్ తర్వాత వారణాసి సినిమా గ్లోబల్ గా అయితే రిలీజ్ అవబోతుంది. అప్పుడు ఆస్కార్స్ లో ఈ సినిమా చాలా గట్టిగా కంపీట్ చేస్తుంది అని చెప్పడం అయితే అతిశయోక్తి కాదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్, ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదంటే అసలు మొత్తం సోదే చెప్పావు, ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందంటారా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం.